Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. ఇన్నాళ్ళు నిన్ను ప్రేమించినట్లు ఎఫెక్ట్లు ఎక్స్ప్రెషన్లు ఇచ్చి ఇప్పుడు నిన్ను కాదని ఇంత పెద్ద ట్విస్ట్ ఇస్తుందా? ఇప్పుడు ఇంట్లో అందరి ముందు విలన్ అయ్యావు కదరా. ఆ అమ్మాయికి మంచి చేసి నువ్వే ఫూల్ అయ్యావు. రేపు ఆ ఫోటోలో అమ్మాయి మీ వాళ్ళ కనపడే నేను మీ వినయ్ లవర్ని, నేను మీ ఇంటి కోడల్ని అంటే మన పరిస్థితి ఏంట్రా? అసలు ఆ ఛాన్సే లేదు. ఏ ఇదిగో చూడు. ఏంట్రా ఇది? అమ్మో నాయుడు, ఓ దేవుడు. సత్యాచరి జననం 9/9/81, మరణం 10/2/2001, భర్త ప్రకాష్. ఏంట్రా ఇది? పెళ్ళైన అమ్మాయి పైగా చచ్చిపోయింది. ఈ ఫోటో చూపించావేంట్రా? అబద్ధానికి కూడా హద్దుండాలరా. నా మరదలు సంతోషంగా సుఖంగా ఉండటానికి నేనేమైనా చేస్తాను. రే, ఇంత మంచి మనసున్న బాగుంటే ఏ మరదలు బాధపడదురా. యు ఆర్ గ్రేట్. ఓం పిండపారణ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆత్మం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, ఉపచారి స్నానం సమర్పయామి. ఓం పిండపారణ దేవతాభ్యో నమః. నైవేద్యం. అయ్యా, ఈ పిండాలు తీసుకెళ్ళి కాకులు పెట్టండి. పంతులు గారు, తతంగం బాగా పూర్తి చేశారు. మీరు దక్షిణం తీసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. అయ్యా, పిండాలు కాకులు తింటేనే కానీ తతంగం పూర్తి కాదు. పూర్తి అయితేనే కానీ ఈ దక్షిణ తీసుకోవడం ధర్మం కాదు. ఒరేయ్, ఆ కాకుల్ని పిలవండిరా. పంతులు గారు, ఈ కాకులు స్ట్రైక్ చేస్తున్నట్టున్నాయి, ఏం చేద్దామండి? ఈ పిండం కాకులు ముట్టనట్టయితే అమ్మాయి ఆత్మ శాంతించినట్టే. ఎలా శాంతిస్తుంది? బతికుండగా అమ్మాయిని ఎన్ని చిత్రహింసలు పెట్టాడో శాడిస్ట్. రే స్వాగతం, నువ్వు మనసులో తిట్టుకోకు, నాకు అన్ని వినిపిస్తాయి. మీరు ఎంత అరిసినా కాకులు రావు. కాకులు రాకపోతే ఈయన దక్షిణం తీసుకోడు, ఈయన తీసుకోకపోతే మనం ఇంటికి వెళ్ళలేం. ఇప్పుడు పంతులు గారు, లోకులు కాకులు అంటారు, నిజమేనా? నిజమేనండి. సామెతేగా? సామెత అయితే ఓకే. సహృదయల్లారా, మీరందరూ నాకు మేలు కోరేవాళ్ళు, మీరు నాకు లోకులు, కాకులు కావాల్సిన వాళ్ళు. సో ఆ కాకులకు బదులుగా మీరే ఈ పిండం తినండి, మీరు ఈ దక్షిణం పెట్టుకోండి, నేను వస్తాను. ఊరుకో అమ్మా, ఇప్పుడేం జరిగిందని? నేను హ్యాపీగా వెళ్తున్నానుగా. నాన్న, మీరేనా చెప్పండి అమ్మకి. ఊరుకో రే. ఆ 4 లక్షలు కూడా అకౌంట్ వచ్చాయి. వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా, బాగా చదువుకోమ్మా. ఓకే, నేను బాగా చదవాలంటే మీరు ఓ పని చేయాలి. చెప్పు. చూడు మావయ్య, ఈ అమ్మాయికి ఏం తక్కువ? నాకంటే అందంగా ఉంది, సాంప్రదాయంగా ఉంది. ఈ ఫోటో చూస్తుంటేనే తెలిసిపోతోంది ఎంతో మంచి అమ్మాయిని. ఈ ఫోటో ఫిట్టింగ్ ఏంటమ్మా? ఈ అమ్మాయిని బావకిచ్చి పెళ్లి చేస్తే మీ అందరికంటే సంతోషపడేది నేనే. చచ్చిందాన్ని ఎక్కడి నుంచి తీసుకురమంటావమ్మా? ప్రేమను, ప్రేమించే వాళ్ళను పెద్దవాళ్ళు కలపాలే కాని విడగొట్టకూడదు. ఒరే వినయ్గా, నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడు రా. నగస్తే పూజతే సాగిరమ్మా. और मैं तुमसे शादी करना चाहता हूँ. अरे हंसो मत, हाँ तो बोलो. బావా, ఏంటి బావా కూల్ గా కూర్చొని సినిమా చూస్తున్నావు? నువ్వు కూడా చూడు, మంచి లవ్ స్టోరీ. లవ్ స్టోరీ కాదు బావా, నా లవ్ గురించి నీకంతా చెప్పానా? మరి నీ లవ్ గురించి నువ్వు ఒక్క మాటైనా చెప్పావా? అసలు ఉంటేగా. ఇంతకీ అమ్మాయిని నాకెప్పుడు పరిచయం చేస్తున్నావు? ఆ అమ్మాయిని నేను పరిచయం చేయలేను. పేదవాడిని తెలిసి ప్రేమించింది, డబ్బున్నవాడిని తెలిసాక వదిలేసింది. ఎవరైనా ఆస్తులు చూసి ప్రేమిస్తారు, కానీ ఈ అమ్మాయి ఆస్తులున్నాయని వదిలేసిందా? అవును, డబ్బున్నవాడికి లేనివాడికి కుంకుమ బొట్టుకి స్టిక్కర్ బొట్టుకి ఉన్నంత తేడా ఉందని, డబ్బున్న వాళ్ళల్లో ప్రేమలు ఉండవని ఆ అమ్మాయి ఫీలింగ్. అదేంటి బావా, మన ఇంట్లో అందరం మనుషులం కావా? మనకు ప్రేమాభిమానాలు లేవా? నేను నీలాగే అమ్మాయికి చాలా చెప్పి చూశాను, కానీ
తన అభిప్రాయం మార్చుకోలేదు. అలా మా ఇద్దరు ఆత్మాభిమానాల మధ్య మా ప్రేమకు ఫుల్ స్టాప్ పడింది. నేను ఒప్పుకోను బావా. నేను ఇప్పుడే మావయ్యతో మాట్లాడి ఎలాగైనా అమ్మాయిని ఒప్పించి మీ ఇద్దరికి పెళ్లి చేస్తా. మా పెళ్లి తర్వాత చదువు గానీ ముందు నువ్వు వైజాగ్ వెళ్ళి బాగా చదువు, తర్వాత నీ పెళ్లి, ఆ తర్వాత మా పెళ్లి. పద పద, ట్రైన్కి టైం అయింది. యా. అటిష్కా అమ్మాయి సన్నగా అరనవ్వే నవ్వగా మొతి తప్పి కుర్రాళ్ళే మంచాన. రే స్వాగతం, వాళ్ళకి ప్రోగ్రామ్ చెప్పావా? చెప్పాను సార్, మీడియేటర్ వచ్చేస్తున్నాడు. అది అమ్మాయి సన్నగా సారు అరనవ్వే. సారు వాడికి నమస్కారం పెట్టి పొడుస్తా. వణక్కం సారు. వణకం వణకం. నువ్వు వచ్చావేంటయ్యా? స్త్రీలెక్కడా? వస్తురు సారు. ఆండ్రు వాండు నిండా అలంకరించడానికి నిండా టైం పట్టి పొడుస్తుంది. ఆల్ వెరైటీస్ కి ఫోన్ చేసిన. సిల్క్ సారీ, కాటన్ సారీ, జీన్ ప్యాంటు, నిక్కరు అందరూ వస్తారు. ఎంత పొన్ను కావాలో అంత పొన్నుని ఎత్తి పోడ్చండి. పూడుస్తారో ఏడుస్తారో అది సార్ ఇష్టం. సారు చిన్న ఫోన్ చేసి పొడుస్తా. ఆండ్రు వాళ్ళు ఎందుకు లేట్ అయిందో తెలిసి పొడుస్తుంది. ఫోన్ ఇయ్యంగప్ప. హలో, మన ఇంట్లో ఫోన్ లేదు. ఫోను లేదా? ఇంత పెద్ద బిల్డింగ్ లో బుల్లి ఫోను లేదా? అరే అంత షాక్ అయ్యావేంట్రా? ఇంటికి తలుపులు లేకపోతే షాక్ అవ్వాలి గాని ఫోన్ లేకపోతే కాదురా. ఇప్పుడు గ్రామ్ బెల్ అనే మహానుభావుడు ఫోన్ కనిపెట్టాడు. అప్పుడు బాగానే ఉంది, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒకలాగున్న ఫోన్ 100 రకాలయ్యింది. పేజర్లు, కార్డ్లెస్, వైర్లెస్, మొబైల్, అందులో టాటా, జేటీఎం, ఎయిర్టెల్, చాటింగ్లు, చీటింగ్లు, ఇప్పుడేమో కొత్తగా వీడియో ఫోన్ అట. మనిషి ఎక్కడెళ్ళినా తరుముతుందిరా ఫోను. హోటల్కి వెళ్ళినా, బార్కి వెళ్ళినా, క్లబ్కి వెళ్ళినా, కాటికి వెళ్ళినా, కొండెక్కినా, దూకినా, చివరికి పెళ్ళాం పక్కన పడుకున్నా అవసరమా మనకి ఫోను అంట. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఎవడు చేస్తాడయ్యా ఫోను? అప్పిచ్చినవాడు లేదా మనల్ని అప్పు అడిగేవాడు. వీళ్ళిద్దరిని అవాయిడ్ చేయాలి. అడిలే సార్, ఇంట్లో ఆండ్రు వాండ్రు అవసరం కోసం ఫోన్ పెట్టి పొట్టచ్చు కదా. అది ఇంకా డేంజరస్ అయ్యా. మన ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చిందనుకో, వాళ్ళు ఫోన్ తీసి హలో హలో లేదండి రాంగ్ నంబర్ అండి అని ఫోన్ పెట్టేస్తారు. కానీ మన ఇంట్లో లేనప్పుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఫోన్ చేసి సెటప్ అయిపోతారు. అందుకే ఫోన్ బ్యాన్ చేశారు. నీచ్ కమీన్ కుత్తే, అందుకే రా నీకు పెళ్ళం లేని జీవితం వచ్చింది. రే 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 స్వాగతం, నా ప్రాబ్లం చెప్పాను కానీ నీ ఫ్యామిలీ చెడిపోయిందని చెప్పలేదుగా. శపించకు. ఏమప్పా సారువాడిల్లు సారువాడి ఇష్టమో. కాసేపు టీవీలో ఆస్ట్రేలియన్ వాడితో మన వాళ్ళ క్రికెట్ ఆడుతున్నారు. మన సచిన పిల్లవాడు ఎలా కొట్టుకుంటున్నాడు, వాళ్ళ చేత ఎలా నీళ్లు తాగిస్తున్నారు. టీవీలో చూద్దామా? సారీ సార్, మా ఇంట్లో టీవీ కూడా లేదు. అదేమిటి సారు, కూలి పని చేసేవాడు కూడా ఇంట్లో టీవీ పెట్టి పుడుస్తాడు. ఇంట్లో టీవీ ఉంటే కేబుల్ పెట్టాలి. కేబుల్ పెడితే 100 ఛానళ్ళు. ఏ ఛానల్ చూడాలని కన్ఫ్యూజన్. సరే ఓకే, ఒక ఛానల్ సెలెక్ట్ చేసి ఒక ప్రోగ్రామ్ చూద్దామని కూర్చున్నాం అనుకో, 100 యాడ్లు. ఆ బనీని కొనండి, ఈ చెడ్డీ కొనండి, ఆ సోప్ రుద్దండి, ఈ షాంపూ వాడండి, ఆ సినిమా చూడండి, ఈ సీరియల్ చూడండి. ఒకే కన్ఫ్యూజన్. ఆఖరికి చూడాలనుకున్న ప్రోగ్రామ్ అర్థం కాదు. నీ రియాక్షన్ అర్థమైంది. ఆండవాళ్ళు లేడీస్ అంటావు, అది ఇంకా డేంజరస్ అయ్యా. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడు ఈ టీవీ, మా టీవీ, ఆ టీవీ అని చూస్తారు. మనం లేనప్పుడు ఈ ఎంటీవీ, ఎఫ్టీవీలో ఫారిన్ కిస్లు, బెడ్రూమ్ సీన్లు చూసి మనం కూడా ఇలా ఉంటే బాగుంటుందేమో అని ఒక అడుగు ముందేశారనుకో, మనం 7 అడుగులు వేసింది ఏడవడానిక. అరే కారు వచ్చింది, కారు. స్త్రీలు వచ్చుంటారు. నువ్వు వెళ్ళి నా ట్రెండ్ కి సరిపోయి ఒక స్త్రీని పట్టుకెళ్ళు. అలాగే సార్. సౌండ్ పార్టీలో ఉన్నాడే వాయుముడు శీకరం కారెక్కు. సౌండ్ పార్టీలే సాడిస్ట్ పార్టీ. ఎక్స్క్యూజ్ మీ. హలో మేడం, మిమ్మల్నేనండి. ఏంటండి మీరు పిలుస్తుంటే వెళ్ళిపోతున్నారు? మై నేమ్ ఇస్ ప్రియాంక. ఏంటండి మాట్లాడరే? నేనండి వినయ్ మరదల్ని. వినయ్, హైదరాబాద్ వినయ్. వినయా? వినయ్ ఎవరు? హృతిక్ రోషన్ తమ్ముడు. లేకపోతే ఏంటండి, 6 నెలలు ప్రేమించుకొని ఏదో చిన్న అబద్ధం చెప్పాడని వదిలేయడమేనా? మా బావ ఎంత ఫీల్ అవుతున్నాడో తెలుసా? మా బావకి బదులు నేను సారీ చెప్తున్నాను. మా బావ మేలిమి బంగారం అండి.